హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాము. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో 8th మ్యాచ్ వచ్చేసి అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్ మాత్రం చాలా అంత ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఫ్రెండ్స్, మరి ఏ టీం గెలుస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి. ఇక ఆల్రెడీ అక్కడ రెండు టీంలు కూడా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచి వస్తున్నారు. సో కాబట్టి రెండు టీంలు కూడా చాలా అంత మనకి స్ట్రాంగ్గా కనబడుతున్నాయి. ఇటువైపు ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ పైన మంచి డామినేషన్తో గెలిచి వస్తుంది. ఇక మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ముంబై పైన గెలిచి వస్తుంది. సో కాబట్టి చాలా అంత ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ చీపక్లో జరగబోతుంది. ఇక్కడ పిచ్ చూసుకుంటే మరి ఇనిషియల్గా కొంచెం పేసర్లకు హెల్ప్ ఉంటుంది, పొను స్పిన్నర్లకి తెలిపోతుంటుంది. లాస్ట్ మ్యాచ్ చూసినాక మనం ముంబైకి అగెన్స్ట్ ఏ విధంగా మ్యాచ్ జరిగింది అనేది. ఇక స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 86 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 47 టైమ్స్ గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 37 టైమ్స్ గెలిచిలు. రెండు మ్యాచ్లు నో రిజల్ట్గా మూసినాయి. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 164 అవుతుంది. ఇక వీరిద్దరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 33 మ్యాచెస్లో సిఎస్కే 21 టైమ్స్ గెలిచింది, ఆర్సీబీ 11 టైమ్స్ గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా మూసింది. ఇక మరి చీపాక్లో మరి ఒక్కసారి హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 8 మ్యాచెస్లో సిఎస్కే 7 గెలిచింది, జస్ట్ ఆర్సీబీ ఒక్కసారి అయితే గెలిచింది. మరి ఫార్చున్స్ ఏమైనా చేంజ్ అవుతాయి అనేది చూడాలి, ఎందుకంటే ఈసారి చాలా అంతా బెటర్గా కనబడుతుంది ఆర్సీబీ అయితే. ఇక టీం విశేషాలకైతే ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ టీం చూసుకుంటే మరి చెన్నై సూపర్ కింగ్స్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా అంతా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతుంది. దట్టు చీపక్ అంటే వాళ్ళ కంచుకోట, స్పిన్నర్లు ఫేవరేట్గా ఉంటుంది పిచ్ మొత్తం. అక్కడ మనం చూసుకుంటే జడ్డు ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు, నూరు అహ్మద్ ఉన్నాడు, ఇంకా కావాలనుకుంటే రచిన్ రవీంద్ర, దీపక్ హుడా లాంటి బౌలర్స్ కూడా మనకైతే కనబడుతున్నారు. మొత్తం 20 ఓవర్లకు 20 ఓవర్లు కూడా వాళ్ళ స్పిన్ను దింపే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. అంత డేంజరస్ స్పిన్నర్లు అయితే మనకైతే కనబడుతున్నారు. దట్టు పిచ్ కూడా స్పిన్నర్లకి ఫేవరేట్గా ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా నూరు అహ్మద్ అక్కడ ఏకంగా 4 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇక మిగతా బౌలర్స్ అశ్విన్, జడేజా కూడా చాలా బెటర్ రాణించారు అక్కడ ముంబైకి అగెన్స్ట్గా. అక్కడ జడేజా చూసుకుంటే 3 ఓవర్స్కి 21 రన్స్ అయితే ఇచ్చిండు, జస్ట్ 7 ఎకానమీ. ఇక అశ్విన్ కూడా ఇక్కడ మరి 4 ఓవర్స్ ఇచ్చిండు, 31 రన్స్ ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు, జస్ట్ 7.8 ఎకానమీతో. సో స్పిన్నర్లు మాత్రం చాలా బెటర్ రాణించారు. ఇక దట్టు జడేజాకి మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు అక్కడ ఆర్సీబీ పైన. ఇక వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ రూట్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ నాథన్ ఎల్లిస్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు. మరి నాథన్ ఎల్లిస్ ప్లేస్లో ఈ మ్యాచ్లో ఏమైనా పతిరాణని తీసుకొచ్చే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఇది ఒక మార్పు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక శామ్ కరణ్ కంటిన్యూ అవుతాడు. ఇక వీళ్ళ బ్యాటింగ్లో చూసుకున్నా అని రచిన్ రవీంద్ర 65 కొట్టిండు. ఇక రాహుల్ త్రిపాఠి కొంచెం డిసప్పాయింట్ చేసినా అని అతను యూజువల్గా మరి నెంబర్ 3, నెంబర్ 4 అయితే ఆడతాడు. సో కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా రూత్ అండ్ రచిన్ రవీంద్ర ఓపెనింగ్లో బరిలోకి దిగే ఛాన్స్ అయితే ఉంది. రచిన్ రవీంద్ర లాస్ట్ మ్యాచ్లో 53 కొట్టిండు, జస్ట్ 26 బాల్స్లో. దట్టు ఆ వికెట్లో 203 స్ట్రైక్ రేటు. సో చాలా బెటర్ రాణించిండు. ఇక మరోవైపు అక్కడ త్రిపాఠి, శివన్ దుబే, దీపక్ హుడా, శామ్ కరణ్ అయితే చాలా డిసప్పాయింట్ చేసారు. సో కాబట్టి వాళ్ళైతే ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేద్దామైతే వాళ్ళు కూడా చూస్తారు. ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే రుతురాజ్ అండ్ రచిన్ రవీంద్ర ఓపెనింగ్లో బరిలోకి దిగితే 3లో రాహుల్ త్రిపాఠి, 4లో శివన్ దుబే, 5లో జడేజా, 6లో ఎంఎస్ ధోని, 7లో శామ్ కరణ్, 8లో అశ్విన్, 9లో నూర్ అహ్మద్, 10లో ఖలీల్ అహ్మద్, 11లో నాథన్ ఎల్లిస్, ఇంపాక్ట్ ప్లేయర్ దీపక్ హుడా. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్లో కూడా వీళ్ళకి టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఒకవేళ నాథన్ ఎల్లిస్ సర్దనుకుంటే వీళ్ళకైతే ఖచ్చితంగా అక్కడ మతీషా పత్రినా కూడా ఆడే ఛాన్స్ అయితే మాకు ఎక్కువ కనబడుతుంది. ఇక మరోవైపు ఆర్సీబీలో చూసుకుంటే ఆర్సీబీ కూడా ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాక కేకేఆర్ గెలిచిన ఏ విధంగా వీళ్ళు డామినేట్ చేసి వచ్చిలో. సో వీళ్ళ దగ్గర కూడా చాలా స్ట్రాంగ్ టీం అయితే మనకు కనబడుతుంది బ్యాటింగ్లో. అని బౌలింగ్లో కొంచెం వీళ్ళకైతే డిసప్పాయింట్ అయితే కనబడ్డది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక వీళ్ళ స్పిన్నర్లు చాలా బెటర్ రాణించినప్పుడు కూడా శ్రేయస్ శర్మ కొన్ని రన్స్కి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుంటే రసిక్ సలాం అయితే 2 మినిట్ రన్స్ అయితే లీక్ చేసిండు. సో ఖచ్చితంగా అతని ప్లేస్లో భువనేశ్వర్ కుమార్ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది ఈ మ్యాచ్లో. ఇక తర్వాత అక్కడ మనం చూసుకుంటే కృణాల్ పండ్యా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఏ విధంగా రాణించిందో. సో ఇక్కడ కూడా అతనికైతే కొంచెం అసిస్టెంట్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లోనే 4 ఓవర్లు వేసి 29 రన్స్ ఇచ్చిన 3 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఇక యజ్దైల్ 3 ఓవర్లు వేసి 25 రన్స్ ఇచ్చిన ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక అజిల్ వుడ్ మరి చాలా బెటర్ రాణించింది లాస్ట్ మ్యాచ్లో. సో ఈ మ్యాచ్ కూడా అదే పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేయాలని అతను చూస్తాడు. ఇక వీళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఏ విధంగా వీళ్ళకి ఓపెనింగ్ స్టాండింగ్లో మనం చూసినాం. సిరొక 50+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక నెంబర్ 3 దేవదత్ పడికల్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఇక 4 వచ్చిన కెప్టెన్ రజత్ పతిదార్ 34 అయితే కొట్టిండు 16 బాల్స్లో.
సో ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేయాలని అతను చూస్తాడు. ఇక లివింగ్ స్టోన్ ఉన్నాడు, తర్వాత జితేష్ శర్మ, టీమ్ డేవిడ్. సో వీళ్ళకి చాలా డీప్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది. సో ఈ మ్యాచ్లో ఏమైనా మార్పులు చేయాలని కూడా ఖచ్చితంగా రసిక్ సలం ప్లేస్లో భువనేశ్వర్ కుమార్ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. మరి భూవికి ఏమో చిన్న ఇంజూరీ అయింది అంటున్నారు. సో ఒకవేళ 100% ఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్ అయితే ఆడతాడు. ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే రజత్ పతిదార్, 4లో లివింగ్ స్టోన్, 5లో జితేష్ శర్మ వికెట్ కీపర్, 6లో టీమ్ డేవిడ్, 7లో కృణాల్ పాండ్యా, 8లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 9లో జోస్ అజిల్వుడ్, నెంబర్ 10లో ఎస్ దయల్, నెంబర్ 11లో శ్రేయస్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా దేవదత్ పడికల్ నెంబర్ 3లో ఆడే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్ టీమ్గా మనకైతే కనబడుతుంది. ఎప్పుడైతే భువనేశ్వర్ కుమార్ ప్లేయింగ్లో వచ్చిందో ఇంకా బౌలింగ్ అనేది మనకి చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. సో రెండు టీంలు కూడా చాలా డేంజర్స్గా మనకైతే కనబడుతున్నాయి, అటు సిఎస్కి కానీ ఇటు ఆర్సీబీ కానీ. సో చూడాలి మరి ఏ విధంగా ఛాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.